చూడండి, ఒక వ్యక్తిగత చెయ్యి గాయమైందట. ఏమైంది చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అంటే హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్కి చెయ్యి చూపిస్తారు. అప్పుడు డాక్టర్ చూశాడు, ఏంటంటే ఇక్కడ తెగిపోయింది అన్నమాట చెయ్యి. ఏమైంది? తెగిపోయింది. ఇట్లాగా తీసుకెళ్ళి డాక్టర్ గారు చెయ్యి తెగిపోయింది అన్నారు. కుట్లు పడతాయి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అలాగేనండి, వేసేయండి కుట్లు. అదేనమ్మా, కుట్లు పడతాయండి. అలాగేనండి. అలాగే అంటున్నావు కానీ చెయ్యి ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? ఇవ్వు. ఎవరికి ఇవ్వాలండి? వైద్యుడికి ఇవ్వాలి. ఎందుకంటే వైద్యం చేయాల్సింది ఎవరు? ఆయనే కదా. ఆయన యుద్ధం నుంచి నీకు సమాధానము కావాలంటే నువ్వు ఆయనకి సబ్మిట్ చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు అప్పగించుకోకుండానే ఇలా నుంచుని కుట్లు వేయాలంటారా? వేసేయండి, అలాగే వేసేద్దామండి, అలాగే చేద్దాం అంటున్నావు కానీ చెయ్యట్లే. చాలామంది వ్యక్తిగతముగా దేవుణ్ణి కలుగుటలో విఫలమవుతున్నాం. చాలామంది సమర్పించుకోవడంలో. ఈ డైరెక్షన్స్ నీకు ఎట్లా తెలుస్తాయి? అప్పుడు పక్కన కాంపౌండర్ ఉన్నాడు అనమాట. చెప్పండి, ఎవరు ఎప్పుడైనా చూసారా? హెల్పర్స్ ఉంటారు కదా డాక్టర్ దగ్గర. వాళ్ళు వచ్చి, అమ్మా ఇట్రా, నువ్వు చెయ్యిలో పెట్టుకుని డాక్టర్ దగ్గర కుట్లేసేయండి అంటే కుదరదు. నీ చెయ్యి ఆయనకి అప్పగించుకోవాలమ్మా. ఆయన చెబుతాడు ఎన్ని గుట్లు పడతాయి, నువ్వు ఎంత సమయం ఇక్కడ ఉండాలి, నువ్వు కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో అవన్నీ నీకు చెబుతాడు అని. ఎవరు చెప్తారు? కాంపౌండర్లో చెప్తే అప్పుడు కొంచెం ఎలిగి, ఓహో నేను ఇలా చేయాలన్నమాట అనే అవగాహన వస్తుంది. ఆ కాంపౌండర్ సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ కాంపౌండర్ చేస్తాడా? చెప్పండి, వైద్యం ఆయన చేస్తాడా? ఆయన చేయడు, వైద్యుడు చేస్తాడు. నేను చెప్పినది శారీరక సంబంధమైనటువంటి క్రియ గురించి. ఇప్పుడు వినండి, ఆత్మ సంబంధమైనటువంటి దైవిక స్వస్థత మీకు కావాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం మీరు పొందాలి. అయితే వైద్యులకు పరమ వైద్యుడైనటువంటి ప్రభు పాదాల చెంతకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఆత్మను స్వస్థపరచగలవాడు ఆయనే. ఆత్మలో ఉన్నటువంటి మలినమును మస్టును తొలగించగలవాడు ఆయనే. కాంపౌండర్ చేయలేడు. డైరెక్షన్స్ అయితే ఇవ్వగలుగుతాడు. నువ్వు ఇలా వస్తే, ఈ సమయానికి వస్తే, ఈ విధంగా మీరు సమర్పించుకుంటే ఇదిగమ్మా మీకు ఇటువంటి వైద్యము అందుతుంది అని. కొన్నిసార్లు కాంపౌండర్ కూడా చిన్న చిన్న ప్రాథమిక చికిత్సలు చేయగలుగుతూ ఉంటాడు. అర్థమైందా? ఫస్ట్ ఎయిడ్ అనేవి డాక్టర్ లేనప్పుడు చిన్న చేస్తాడు. చిన్నవి సాధ్యమవుతాయి. కానీ మెయిన్ అన్నీ కూడా ఎవరు చేయగలుగుతారు చెప్పండి? మరి వైద్యుడు చేస్తాడు. ఆత్మీయ జీవితం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సహకారులు, దేవుని గురించి కొంత అవగాహన ఇవ్వగలిగే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. కానీ విశ్వాసి ఏ స్థాయికి మనం వెళ్ళాలో తెలుసా? నువ్వు కొండెక్కి దేవుని పాదాల చెంత కూర్చోగలిగే స్థాయికి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన గురించి అర్థమైతే నువ్వు సమర్పించుకోగలుగుతావు. మోషేకి దేవుడు అర్థమయ్యాడు ఎక్కడ తెలుసా? హోరేబు కొండ మీద అర్థమయ్యాడు. ఆయన ఎక్కడ అర్థమయ్యాడండి? మొట్టమొదట హోరేబు కొండ మీదకి ఎక్కినప్పుడే దేవుని యొక్క వ్యవహారం ఏంటో, ఆయన ఉద్దేశమో, ఆయన ఆలోచన ఏంటో మోషేకి ఫస్ట్లో అర్థమైంది. తన మానమందను మేపుచున్నప్పుడు పిలిచాడు దేవుడు, మోషే మోషే అని. అప్పుడే అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆజ్ఞలు దేవుని దగ్గర నుంచి తీసుకుని రావాలి. అప్పుడు ఫస్ట్ డైరెక్షన్ పొందాడు. నువ్వు ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలుని తీసుకుని ఇక్కడికి తీసుకురా అన్నప్పుడు డైరెక్షన్ పొందాడు. ఇప్పుడు ఏంటో తెలుసా? వాళ్ళు నడిపించేశాడు సీనాయి కొండ వరకు. ఇప్పుడు అంటాడు దేవుడు, ఇక మీదట వాళ్ళు ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో ఆ ఆజ్ఞలు నేను నీకు చెబుతాను. నువ్వు వచ్చి కొండ మీద నిలబడు. ఎన్ని రోజులు తెలుసా? 40 days, 40 రోజులు ఉండమంటాడు. ఈ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. భక్తి జీవితంలో మనము చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటాం. 24వ అధ్యాయంలో దేవునితో సన్నిహితంగా గడిపే అనుభవంలోనికి ఎవరు వ్యక్తిగతంగా రావట్లేదు అనుకోండి, మన భక్తి జీవితంలో ఎదుగుదల ఉండదండి. ఎన్ని చేసినా అంతంత మాత్రం ఉంటుంది అన్నమాట. ఏమి రుచి బచ్చి ఉండదు. ఎందుకు వస్తామో, ఎందుకు వెళ్తామో, ఏం వింటామో, ఏం బ్రతుకుతున్నామో ఏమీ పొందలేం. మనం అప్పుడు ఇతరులకు మాదిరి ఎలా అవుతాం చెప్పండి మీరు? మనం దేవుని గురించి ఏమైనా చెప్తున్నప్పుడు వాళ్ళు ఇట్లా చూసారు అనుకోండి, నీ లైఫ్ ఎలాగుంది అన్నారు అనుకోండి, మనం ఏమైనా చెప్పగలుగుతామా? వాళ్ళకి చెప్పలేం. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో అనుభవం, ఆ యొక్క సహవాసం పొందినప్పుడే నువ్వు వెళ్ళి ఇతరులకు తెలియచేయగలుగుతావు. దేవుడు ఏ స్థాయికి మనం తీసుకెళ్ళాలనుకుంటున్నాడు తెలుసా? ఈ విషయం మర్చిపోకండి. సమస్త జనులను నాకు చెప్పండి శిష్యులుగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. శిష్యుడు సాక్షాత్తు దేవుని వెంబడించాల్సిన వ్యక్తి. పౌలును
అనగా సౌలుగా ఉన్నప్పుడు ఆయనను మొట్టమొదట దేవుడు దర్శించినటువంటి స్థలం ఎక్కడ చెప్పండి మీరు? అందరూ చెప్పాలి. దమస్కు వెళుతున్నటువంటి మధ్య మార్గములు కదా. అంటే అప్పటికి పౌలు చిన్నపిల్లోడా లేకపోతే పెద్ద అయినా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. పెద్ద ఆయన కదా. దమస్కు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? దేవుని యొక్క ప్రజలను, క్రైస్తవులను హింసించడానికి పత్రికలు పట్టుని వెళ్తున్నాడు. మరి ఇక్కడ ఏమంటాడంటే, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను దేవుడు పిలిచాడు అంటున్నాడు. ఇదేంటి పౌలు గారు? తల్లి గర్భములో రూపింపడినప్పుడే నిన్ను దేవుడు పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు అని నీకు ఎలా తెలుసు? అసలు నువ్వు దైవ దర్శనం పొందిందే దమస్కు మధ్య మార్గంలో కదా. నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇదంతా అని అంటారు. అడిగే అవకాశం ఉందా లేదా చెప్పండి మీరు? నువ్వేమో దమస్కు వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని దర్శనాన్ని పొందావు, నువ్వేమో తల్లి గర్భంలో రూపింపడిన మొదలు నన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడని ఎట్లా చెప్పగలుగుతావు? ఒక విషయం చెప్తా. ఎప్పుడు ఈ సత్యములు నీకు బయలుపరచబడతాయంటే, దర్శించినటువంటి దేవుని పాదాల చెంతకు ఎప్పుడైతే వెళ్ళి ఆయన సహవాసములు ఉంటావో నీ పుట్టుపురుతులన్నీ ఆయనే తెలియజేస్తాడు. ఒకనాడు నీ జీవితంలో ఈ సంఘటన జరిగింది, నీకు జ్ఞాపకం ఉందా? అవునయ్యా, అప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఆ సంఘటన జరుగుటకు కారణం నేనే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్ననాడు నీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు గురించి చెప్పాడు, నువ్వు పట్టించుకోలేదే. అవునా? అవును. నీ జ్ఞాపకం ఉందా? అవునయ్యా, ఎప్పుడో చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది, ఆ పంపించింది నేనే. నీ గ్రహింపు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన పాదాలకు నువ్వు దగ్గరగా సమీపించినప్పుడు. మన మీద ఉన్నటువంటి ప్రణాళిక, మన జీవితంలో జరిగేటువంటి కార్యాలు సమస్తము కూడా దేవుడు విశదపరుస్తూ ఉంటాడు. అందుకే నేను చెబుతున్నా, ఆత్మీయ జీవితంలో అందరము కలిగి ఉండాల్సినటువంటి ఒక ఉన్నతమైన స్థాయి ఏంటంటే, నువ్వు సపరేట్గా దేవుని పాదాల చెంతకు వచ్చే ప్రయత్నము చేయాలి. వ్యక్తిగతముగా ప్రభు యొక్క సహవాసంలోనికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు నీకు సమస్తం ఆయన బయలుపరుస్తాడు. నేను అడుగుతున్నాయి, ఎంతమందికి అటువంటి వ్యక్తిగత ఆత్మీయ జీవితం, వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎంతమంది కలిగి ఉన్నారు? మీరు ఆలోచన చేయండి. నువ్వు నైట్ పడుకున్నప్పుడు ఇంచుమించుగా 12 o'clock ఎప్పుడు పడుకుంటా, ఇప్పుడు నేను 12:30 ఎట్లా పడుకుంటా. ఆశ్చర్యం ఏంటంటే, తెల్లవారుతుంది ఒక 3:30 ఎప్పుడు లెగిసా. నేను 3 గంటలు పడుకుని ఉంటా. నేను చెప్తా వినండి జాగ్రత్తగా. 3:20కి మెలుగు వచ్చింది, పిల్ల ఏడుస్తుందో నాకు వినబడింది. ఇక మెలుగు నిద్రపోద్ది. దేవుడు ఏం సంకేతం ఉంటాయి అక్కడ? నువ్వు మోకాళ్ళు అయ్యి అంటారు. వినండి జాగ్రత్త వినండి. 3:25 అనుకుంటాను, ప్రార్థనలో కూర్చుని ఉన్నా. చాలా విషయాలు దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నా. ఆశ ఏంటంటే దేవునికి సన్నిహితంగా నువ్వు రావాలన్నదే ఆశ, అంతే కదా. నువ్వు ప్రార్థనలో కూర్చున్నారనుకోండి, ఏదో 4 మాటలు పలికి అమ్మయ్య నేను గంట ప్రార్థన చేశాను ఈ విషయం కాదు. యూ హ్యావ్ టు గ్రాస్ప్ సంథింగ్. నువ్వు ప్రార్థనలు ఏదో గ్రహించే లేవాలి, వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే నువ్వు ఏ దేవునికి ప్రార్థిస్తున్నావు ఆయన సజీవుడై ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా మాట్లాడగలడు కనుక ఆయన సన్నిధిలో నువ్వు గ్రహించాలి. సరే, కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో చెప్పుకున్నా. నా భారం అంతా ఆయన మీద వేసే ఎంతో దుఃఖముతో వేదనతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ 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 ప్రభువా ఇది ప్రభువా పరిస్థితి, ఇటువంటి విషయాలు ఉన్నాయి ప్రభువా, ఇది ప్రభువా, చాలా విషయాలు ఆయనతో బాధలతో చెప్పుకుంటున్న తర్వాత భారమంతా కూడా ఒక 5:15, 5:30 టైం అయితే గుర్తుంది, ఫ్రీ అయ్యాను. లేచిన తర్వాత అట్లా బెడ్ మీద పడుకున్నాను అన్నమాట. అప్పుడు ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు తను ఏర్పరచుకొనిన వారు, వినాలన్నమాట ఈ వర్డ్, దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు ఆయనకు మొర్రపెట్టుచుండగా ఆయన ఆలకింపడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూడండి ఆ మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్తున్న మాట మీరు వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు, 7వ వచనంలో, దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఒక మాట మీరు ఈ రాత్రి ఆలకించాలి. దేవుని చేత ఏర్పరచబడిన అందరికీ ఒక పని ఉంది. ఏర్పరచబడినటువంటి అందరికీ ఉన్న ఒక పని ఏంటంటే, దివారాత్రములు ఏం చేయాలండి? భోజనం చేయాలా? అయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా కట్టాలి? వచ్చే సంవత్సరానికి మనం ఏం వెనకేసుకోవాలి? ఈ కథలు ఉన్నాయా?
ఇది అక్కడ పెడదాం, చిట్టి చేద్దాం, ఇది ఇక్కడ సెటిల్ చేద్దాం, అక్కడ సెటిల్ చేద్దాం, ఇవి ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, మంచి మాట అది. దివారాత్రములు ఏం చేయాలండి? ఆయనకు మొర్ర అనే పదానికి అర్థం తెలుసా? మనం విన్నపము ఇలాంటి పదాలు వాడలేదు. మొర్ర పెడుతున్నావంటే దాని వెనక తీవ్రమైనటువంటి దుఃఖము, వేదన, బాధ ఇవన్నీ ఉన్నాయి అందులో. అర్థమవుతుందండి? మొర్ర పెట్టుకుంటున్నావంటే బ్రతిమలాడుతున్నమాట నువ్వు దేవుణ్ణి. ఏదో ఉంది దుఃఖము హృదయంలో, వేదన ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఏం ప్రార్థన చేశానో దేవుడు ఏం మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎగ్జాక్ట్ దివారాత్రులు మొరపెట్టుచున్నప్పుడు నేను నీకు న్యాయం చేయను అనుకుంటున్నావా? ఒకటి, ఎందుకు నాయన దివారాత్రాలు మొరపెట్టేయాలి? ఈరోజు ప్రార్థిస్తే సాయంత్రం తీర్చేయచ్చుగా. ఆలోచించారు మీరు? తీర్చేశాను, వస్తావు నువ్వు మళ్ళీ మొరపెట్టడానికి? నువ్వు రావు. చాలా ఆశ్చర్యం అన్నమాట. నువ్వు మొరపెడతావో నాకు పెట్టవు, కానీ నువ్వు నాకు మొర్ర పెడితేనే నేను నీకు సమీపంగా ఉంటా. పెదాలతో చేసే ప్రార్థనలు ప్రభువుకు అవసరం లేదు. నీకు ఆ భారము, దుఃఖము, తండ్రి ఇది నాయన పరిస్థితి, చూసావా? ఈ మాటలు నువ్వు విన్నావా? మాట్లాడుతూ ఉంటే ఎందుకు వినము? న్యాయము జరిగిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేదన, బాధ మనుషులుగా పంచుకున్నట్టు వ్యర్థమని ఎన్నోసార్లు నేను చెప్పాను మీకు, అవునా కదండి? ప్రజలతో చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్రచారాలు చేస్తారు. ప్రభువుతో పంచుకుంటే పరిష్కారం ఇస్తాడు. అద్భుతమైన విషయాలు ఇవి. ఇక పర్సనల్ ఎక్స్పీరియన్సే ఉండాలి దేవుని సన్నిధిలో. అందుకే ప్రార్థనా జీవితం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైంది. నేను వ్యక్తిగతంగా నిలబెడతాడు దేవుడు మాట, బలపరుస్తాడు ఆయన. ఎంత వేదనతో దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని, ఎంత సమయం నా కనవసరం, నా హృదయంలో ఉన్న తీరిపోవాలి దేవుని సన్నిధిలో అనే బాధతో కూర్చొని కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఆయన పాదాలు తడిపినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నేను ఏర్పరచుకుని వారు దివారాత్రములు నాకు మొర్ర పెట్టుచుంటే నేను ఆలకింపనా అంటున్నాడు. రెండు విషయాలు, దివారాత్రములు ఆయనకు మొర్ర పెట్టాలి. నెంబర్ 2, భక్తుడైన దావీదు అంటాడు, దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రెండు భక్తులుగా ఉండాలి. దివారాత్రములు, పగలు రాత్రి, ఆల్ ద టైం దేవునికి మొరపెడుతూ ఉండాలి. రెండోదండి చెప్పండి, ఆయన మాటలను ధ్యానిస్తూ ఉండాలి, వాళ్ళకిస్తూ ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు మనతో? అటు భక్తి జీవితం ఎప్పుడు అలవాటు అవుతుంది తెలుసా మనకి? వ్యక్తిగతంగా వెళ్ళి మోకరించే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఊరంతా చెప్పిన, ఎన్ని ఫోన్లు చేసి, ఎన్ని సంస్థలకు ఫోన్లు చేసి మన ప్రార్థనలు చేయించుకున్నా కూడా జాగ్రత్త చూసుకోండి. మీ విశ్వాసపు లెవెల్ ఎలా అవుతుందో మీరు ఆలోచించండి. విశ్వాసానికి ఏముంటుందని చెప్పానండి? పరిమాణము. చెప్పండి, విశ్వాస పరిమాణము. అందరికీ ఒకేలాంటి విశ్వాసము ఉండదు. ఎందుకంటే విశ్వాసానికి పరిమాణం ఉందని రోమపత్రికలో మనం చూస్తాం. నువ్వు ఎట్లా నమ్ముతున్నావు దేవుణ్ణి? మనం గతంలో ధ్యానించాం, మీకు జ్ఞాపకం ఉందా? ఒక శతాధిపతి వచ్చి ఏమన్నాడండి? ప్రభువా, నా దాసుడు రోగముతో ఉన్నాడు, నేను అధికారిని, నా కింద పనివాళ్ళు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటూ పోతాడు, ఒకడు రమ్మంటూ వస్తాడు, ఇంత అధికారం నాకు ఉంది, అయినా ఈరోజు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా? నా దాసుడిని నువ్వు స్వస్థపరచాలి అంటే ప్రభు అంటారు, నేను వస్తాను మీ ఇంటికి అంటారు. వద్దయ్యా, నీవు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను గాను, మాట మాత్రం సెలవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు మెచ్చుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో ఏమంటారు తెలుసా? ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసం గల వ్యక్తిని నేను చూడలేదన్నారు. ఎవరితో అన్నారు తెలుసా మాట? వెనక్కి తిరిగి వెంబడిస్తున్న వాళ్ళతో ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా వెనకాల యేసు 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 అని అత్తరు తప్ప ఆయన మీద నమ్మకాలు ఉండవు. ఎస్ అయ్యా, మెస్ అయ్యా అంటారు, కానీ వీళ్ళకి నమ్మకాలు లేవు. అందుకే ఆయన తనను వెంబడించుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసం గలవాడిని నేను చూడలేదండి. ఆయన విశ్వాసం అని చెప్పండి, మాట మాత్రం చాలు అంటున్నాడు. ఒక్క మాట చాలు నాయన, నీ మాట ఒక్కటి చాలు నాకు, నేను బతుకుతా. అంత విశ్వాసం. ఒక స్త్రీ అనుకుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంది, స్వస్థపరచబడింది. ఆమెకేమో స్పర్శ కావాలి, ఇతనికి చెప్పండి మాట చాలు. మీరు ఆలోచన చేయాలి. మరొక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అని ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ఆమె ముట్టలేదు,
ఏమీ చేయలేదు, కానీ ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడుస్తుంది. నోరు తెరిచి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడలేదు. కానీ ప్రభు అన్నారు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము గల దానవై ఇక్కడి నుంచి వెళ్ళు, దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ విశ్వాసం ఏంటి? నేను మాట్లాడడానికి సరిపోను, ఆయన్ని దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను సరిపోను, పాపాత్మురాలను కదా. పాదాల దగ్గర కూర్చుంటా, ఏం చేస్తా? కన్నీరు మాత్రము కార్చగలను. ఆ కన్నీరే దేవుని యొక్క పాదాలను తడపగానే ఆయన వెంటనే తిరిగి అన్నారమ్మా నీ పాపములు క్షమించబడి. నోటి తెరిచి అడిగిందండి, అయ్యా నా పాపాలు క్షమించయ్యా అడగలేదు. నీ పాపములు క్షమించబడినాయి, సమాధానం గలదనవి, వెళ్ళిపో. నీ విశ్వాసం గొప్పదంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతం అండి. ఈరోజు అడుగుతున్న మన విశ్వాసం ఏంటి? దేవునితో మనకున్నటువంటి అనుభవం ఎంత? ప్రభు పాదాల చెంత కూర్చున్నప్పుడు ఆయన ఏం చెబుతున్నారు? మనకేం అర్థమవుతుంది? గ్రహింపు వస్తుందా? లేదా గ్రహింపు లేకుండా అక్కడి నుంచి అట్ట వెళ్ళిపోతున్నాం మనము? అలాగే వెళితే సంవత్సరాలు అది జరిగిపోతూ ఉంటాయి, కానీ మనకి ఏ నడిపింపు ఉండదండి. దేవుని ఆలోచన పట్టుకోవాలి మనము. మోషేకి దేవుడు నేర్పిస్తున్న మంచి మాట ఏంటి తెలుసా? నువ్వు నా దగ్గరికి రా, కొండ మీదకి. కొండ అనగానే మోషేకి ఏం గుర్తొస్తుంది తెలుసా? ఫస్ట్ హోరేబు గుర్తొస్తుంది. మొట్టమొదటి నా దేవుడు నన్ను అక్కడ దర్శించారు కదా. మందకు దూరముగా, బంధువులకు దూరముగా, ఒంటరిగా నేను హోరేబు ఎక్కినప్పుడు ప్రభు నన్ను పిలిచారు. ఇప్పుడు ఆయనే చెబుతున్నారు ఏమని తెలుసా? మోషే నువ్వు కొండ మీద ఎక్కి అక్కడ అచ్చట నిలువము, అచ్చట నిలబడు అన్నారు. నిలబడతాడండి అంతే. ఎందుకు నిలబడతాడు తెలుసా? నీ కింద ఉంటుంది చూడండి ఒక మంచి మాట. అక్కడ విధేయత కూడా చూడాలి మనము. మోషే గారి యొక్క విధేయత ఏంటో తెలుసా? నిర్గమాకాండం 24:15 నుంచి. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘం కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రమ్మంటే వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆయన నిలబడ్డాడండి. అక్కడ నిలబడిన తర్వాత వచ్చాడు మోషే రా అనలేదు. 6 రోజులు ఉలుకులేదు, పలుకులేదు, ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఉంటాం 1 రోజులండి. దేవుడు ఏం చెప్పట్లే మనకి. ఉరక బ్రదర్ అంత కథ ఉంది మనకి. మోషే 6 days వెయిట్ చేశాడట. 6 రోజులు కూడా మేఘం ఉంది కానీ దేవుని స్వరమేమి లేదు. 6 దినములైన పిమ్మట 7వ దినమున మేఘములో నుండి ఆయన మోషేని పిలిచినారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు పిలుపు వచ్చే వరకు కూడా యూ హ్యావ్ టు వెయిట్. దేవుని యొద్ద నుంచి ఒక మాట వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలండి? ఎదురు చూడాలంతే. మోషేకి 6 దినములు పట్టింది. 7వ దినముని దేవుడు చెప్పారు, మోషే నువ్వు రా. పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కనులకు కనబడను. అప్పుడు అంటే ఇప్పుడు ఏ రోజు చెప్పండి? అటుగా చెప్పాలి. 7th day మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినాలు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో సహవాసం ఎంత అద్భుతం. రేయింబగళ్ళు జరిగే కార్యక్రమాలు ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు నేను ఇందాక 2 విషయాలు ఏం చెప్పాను? భక్తులు ఏం చేయాలండి? రేయింబగళ్ళు మొరపెట్టాలి. నెక్స్ట్ రేయింబగళ్ళు దేవుని వాక్యం ధ్యానించాలి. ఇంకో మాట ఉంటుందండి, మన విరోధి అయినటువంటి అపవాది రేయింబగళ్ళు మన మీద ఫిర్యాదు చేస్తున్నాడు దేవుడి దగ్గర. ఇది కంప్లైంట్ బాక్స్. ఇది ఎప్పుడు కూడా అది వాడు అలాగా, ఈడు ఇలాగా, ఈడు ఎట్ట, వాడట్ట, వాడు బిజీ. మనకి ఒక పౌరుషం రావాలి. ఓరి ఈడే దివారాత్రములు మన మీద ఇంత కంప్లైంట్లు చేస్తుంటే నేను దేవుని బిడ్డను దివారాత్రములు నేను మొరపెట్టద్దా? దేవుడికి స్తోత్రం చెప్పండి. వాడు బిజీగా పని చేసుకుంటున్నాడు, నువ్వు బిజీగా అయిపోవాలిగా. వాడి పని కంప్లైంట్ చేయడం, నీ పని ప్రార్థన చేయడం, మన పని దేవుని మాటలను పొందుకోవడం. చూడండి భక్తునికి ఆ యొక్క అపవాదికి ఉన్న తేడా ఏంటి? వాడు దివారాత్రములు దేవుని సన్నిధికి వెళ్ళి ఏమంటాడు? ప్రకటన గ్రంథంలో ఉంటుంది అన్నమాట మనకు కదా. ఇంకొక అలవాటు ఉంది, ఏముంది తెలుసా? రాత్రింబగళ్ళు దివారాత్రములు ఏం చేస్తాడు? మన సహోదరుల మీద దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటాడండి? కంప్లైంట్లు చెప్పుకోవడమే ఇది పని. అది
ఒక సందర్భంలో మనకు కనబడతాడు. ఎట్లా అంటే యోబు గ్రంథంలో దేవదూతలందరూ కూడా దేవుని సముఖమును నిలబడే దినం ఒకటి వచ్చిందట. ఆనాడు అపవాది వెళ్ళి దేవుని ఎదుట నిలిచి, ఊరుకోయ్యా, యోబుని నువ్వు ఊరికే దీవించావా, అతని చుట్టూ నువ్వు కంచె వేసితివి కదా, ఆ కంచెను దిగి చూద్దాము, అప్పుడు యోబు యొక్క భక్తి ఏంటో తెలిసిపోద్ది అన్నాడు. ప్రభు అన్నారు, సరే అప్పగిస్తున్నాను యోబును, కానీ అతని ప్రాణమును నువ్వు ముట్టకూడదు, నువ్వు ఏం చేయగలవో చెయ్యి అన్నాడు. రోగం చిల్ల పెంకు తీసుకుని గీక్కుంటున్నాడు ఆయన. ఎవరు? యోబు గారు. ఎవరు ఇచ్చారు రోగాన్ని? ఏమన్నా చెప్పాను కదా మీకు. ఏమండి, ఎలీఫజు వచ్చి అంటాడు, ఆయనే గాయము చేయను, ఆయనే గాయములు కట్టును అన్నాడు. ఒక రకంగా ఆయన చెప్పింది కరెక్టే, కానీ దేవుడు మెచ్చలేదు ఆ మాటలు. నువ్వు నన్ను గురించి యుక్తముగా పలకలేదు అన్నాడు. నేను గాయపరిచానా? ఎలీఫజు అంటాడు, ఆయనే స్వస్థపరచును, ఆయనే గాయపరచును అన్నాడు. వాస్తవానికి ఆయన అనుమతి ఉండాలి, మన మీదకి ఏమీ రావు, ఆయన అనుమతి ఉంటేనే వస్తాయి. కానీ ఒకటైతే నేను చెప్తున్నా, నేను చెప్పాను మీ గతంలో, జ్వరము వచ్చింది పేతురు అత్తకి. దేవుడు గద్దించాడా లేదా? వాటిని గద్దించి పంపించాడు బయటికి. అర్థమైందా మీకు? జ్వరమును గద్దించడం ఏంటండి? దురాత్మది. అర్థమవుతుందా? గద్దించి పంపించేశాడు. ఒక అతను అంటాడు, తండ్రి వచ్చి అన్నాడు, అయ్యా నా కొడుకుకు మూర్ఛరోగం అయ్యా, ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాడు అయ్యా, ఇది మూర్ఛరోగం రోగం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ దేవుడు అన్నాడు, మూగవైన చెవిటి దెయ్యమా వీడిని, మోగవైన చెవిటి దెయ్యమంటాడంటే మూర్ఛరోగం సార్, నీకురా బాబు రోగం. నేనేం చూస్తున్నాను వాటిలో, మూగవైన చెవిటి దెయ్యం ఒకటి ఉంది, అది అసలు ఇన్నట్లా. మా శిష్యులు వచ్చి పో 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 అంటున్నా కూడా మిషన్ పెట్టుకోలే. ఏం పెట్టుకోలేదు? మిషన్ పెట్టుకోలే అంటుంది. యేసు ప్రభు వచ్చారు, మోగవైన చెవిటి దెయ్యమా పో బయటికి అనగానే టక్కున పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోగాలను పోగొట్టడం ఆయనకి ఇష్టం, అవునా? వ్యాధుల నుంచి విడిపించడం ప్రభువుకి ఇష్టం. నిశ్చయముగా ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థపరచబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వచ్ఛత అంటే ఇష్టం ఆయనకి, విడుదల ఇవ్వడం ఇష్టం ఆయనకి, మనల్ని బలపరచడం ఇష్టం ఆయనకి. మరి వీడికి ఎవడు రే ఏం బగాళ్ళు, ఎస్ సార్ పలానా వాడున్నాడు కింద, వీడు ఇలా చేస్తున్నాడు సార్, వాడు ఇలాగంటున్నాడు సార్, మొత్తం కంప్లైంట్ వీడు. మనం ఏం ఆలోచించాలి తెలుసా? ఎప్పుడు కూడా ఒక కంప్లైంట్ నువ్వు చేస్తున్నావంటే వాడు ప్రేరేపిస్తాడు మనల్ని. మనుషులు పలుకు మాటలలో అనేకమైన మాటలు నిరర్ధకములుగా ఉండును, వాటి వల్ల నరులకు ప్రయోజనమేమి అని ప్రసంగి అంటాడు. చదివారు ఇప్పుడు అన్న మాట మీరు? మనం పలికే మాటల్లో చాలా వరకు ఎలా ఉంటాయంట? నిరర్ధకముగా ఉంటాయట. వాటి వల్ల నీకేం ప్రయోజనం? ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి ఏదో చెప్తున్నా, నాకేం ప్రయోజనం? మంచిది కదా? కాదండి, అయితే ప్రార్థన చేయండి. ఎలా చూడాలనుకున్నారు ఆ వ్యక్తిని? మంచిగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను సార్, అయితే చెయ్యి. నువ్వు అడిగితే దేవుడు వినడా? అన్నాడు, బాగలేదయ్యా, మంచి వ్యక్తి కాదు, మంచిగుంటే బాగుంటుంది. మంచిగుంటే బాగుంటుందా? అవును, అడుగు మరి దేవుడిని. ఇప్పుడు వాడు మంచోడు కాదు, మంచోడుగా చెప్పుకోవడం నీకు ప్రయోజనం ఏంటి? ప్రసంగి అదే అంటున్నాడు. నిరర్ధకమైన మాటలు ఎన్నో ఉంటాయట నరులలో. అపవాదం సృష్టిస్తాడు ఆ మాటలు. ఎందుకంటే వాడి నోట ఎప్పుడు ఈ కంప్లైంట్స్ ఉంటాయి. కోరాహు బ్యాచ్ ఒకటి దిగింది మోషే మీద, ఇదిగో నువ్వేంటో అదో ఇదో అని చెప్పి మోషే మీద తిరగబాటు చేశారు. మోషే సింపుల్ ఒక మాట అన్నాడు, ఏంటంటే తెలుసా? ఎవడు పరిశుద్ధుడో ఎవరు తేల్చాలి? దేవుడు తెలుస్తాడు, రేపొద్దున చూసుకుందాం అన్నాడు, అంతే. మనుషులు మీ మీద లేని మాటలు, చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, మీ పరలోకములో మీకు అధిక ఫలం, దేవునికి స్తోత్రం కలుగును, సంతోషించండి అన్నాడు. లేని వార్తను పుట్టించి, దారుణంగా లేని వార్తను పుట్టించి మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది కదా? ఇంత ఇంత నీచంగా ఎట్లా మాట్లాడబుద్ధి వస్తుంది అనిపిస్తుంది. నో ప్రాబ్లం, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాక్యం ఉంది. ఏం వాక్యం అది? నీ మీద లేని మాటలు, చెడ్డ మాటలు పలికినప్పుడల్లా నువ్వు ధన్యుడవు, పరలోకమందు నీ ఫలం అధికమగును. స్తోత్రం చెప్పిన గట్టిగా. తెలుసా? యు ఆర్ నాట్ అకౌంటబుల్ టు దిస్ వరల్డ్, బట్ యు ఆర్ అకౌంటబుల్ టు ద గాడ్. దేవునికి స్తోత్రించినటువంటి నువ్వు ఈ లోకానికి లెక్క చెప్పుకోవడం పక్కన పెట్టు, ప్రభువుకి లెక్క చెప్పుకోవాలని ఒక్క భయం కలుగుండు, మన జీవితం సెటిల్ అయిపోద్ది. చూడండి, మోషే నేర్చుకున్నాడండి దేవుని సన్నిధిలో, హోరేబు దగ్గరే నేర్చుకున్నాడు ఆయన.
అందుకే దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవడం మోషేకి ఇష్టమైంది. పౌలు కూడా అదే జీవితం. ఆయన అరేబియా దేశానికి వెళ్ళాడు. మరి ఏం చేశాడో చరిత్రలు ఎక్కడ తెలియదు మనకు. కానీ ఎవరిని గెలవాల మనుషులు మాతృలతో సంప్రదింపాడు. అప్పుడు కాదు, తర్వాత సంప్రదిస్తాడు. ఫస్ట్ మౌనంగా వెళ్ళిపోయాడు ఆయన దేవుని సన్నిధిలో కొంతకాలం. దేవుని నుంచి ఒక డైరెక్షన్స్ మనకు దొరికే వరకు యూ హ్యావ్ టు వెయిట్. ఆయనతో సహవాసం మనకు కావాలి. చూడండి, ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా మిమ్మల్ని ఉత్తేజింపజేసేది ఏంటో తెలుసా? మీరు వ్యక్తిగతముగా దేవుని సన్నిధిలో అనుభవించే ఆ అనుభవమే మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. అది వచ్చే వరకు కూడా మీరు ఎన్ని ప్రసంగాలు విన్నా బాగున్నాయి అనిపిస్తాయి తప్ప దానివల్ల మనకి వ్యక్తిగతంగా ప్రయోజనం ఏమీ కూడా ఉండదండి. నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడపాల్సిందే. ఆయన ప్రత్యక్షత నీకు రావాల్సిందే. ప్రత్యేకత అన్నాడు ఆయన, ప్రత్యేకపరుచుకున్నాడు మోషే. నువ్వు ప్రత్యేకమైన ఎద్దుకురా. ఇందాక నేను చదివించింది కూడా లోక 18లో దివారాత్రములు మనము మొరపెట్టుచూ ఉండగా ఆయన మన మొర ఆలకించడా, న్యాయం జరిగించడా. అది ఎప్పుడు చెప్తారు తెలుసా? విసుగక ప్రార్థన చేయవలను అనే దానికి చెప్తారు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. సంగమా, మనం గట్టిగా ప్రభు పాదాల చెంత నమ్మకముగా వ్యక్తిగతముగా గడిపినప్పుడే మనం ఆ ఆత్మానుభవాన్ని పొందుకోగలుగుతాము. కుటుంబాల్లో మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు. కుటుంబాల్లో అసమాధానం ఉన్నది. కుటుంబాల్లో పరిస్థితులు బాగోలేదు, ఆర్థికముగా, ఆరోగ్యపరముగా, ఆత్మీయంగా అన్నప్పుడు ఏం చేయాలి? నీకు ఒకటే ఒక మార్గం ఉంది. ఆ ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి దేవుని పాదాల చెంతకొచ్చి కూర్చోవడమే నీకున్న పరిష్కారం. దేవునికి స్తోత్రం కలుగునుగా. వ్యక్తిగతంగా సహవాసం అంటారా? కొంతవరకు ఏమండి, కొంతకాలము మనకి సహవాసాలు ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఎక్కువగా మాత్రం నీకు ఉపయోగపడేవి వ్యక్తిగత ప్రార్థనే. ఆత్మీయ జీవితంలో అది లేనప్పుడు మనకు గ్రహింపు అనేది ఎప్పటికీ కూడా రాదు. తొందరపడిపోతాం, ఇదేనేమో అనేసుకుంటాం. నో. మోషే ఎన్ని దినాలు కూర్చున్నాడండి? 40 దినములు కూర్చున్నాడు దేవుని సన్నిధిలో. ఎంత అద్భుతం అండి! ఎందుకంటే ఆయనకి ఇచ్చే బాధ్యత ఇద్దరు గురించో 10 మంది గురించి కాదు, 6 లక్షల మంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్ద బాధ్యత ఇవ్వాలనుకున్నారు కనుక నువ్వు ఎక్కువ సమయము ఆయన సన్నిధిలో గడపాల్సిన అవసరం. ఎన్నో చెప్పాలనుకుంటున్నారు ఆయన. వినాలనే ఓపిక మనకుండాలి. వినగలిగే వాడినే దేవుడు కూడా పిలుస్తాడు. రా, సిద్ధపరిచి నువ్వు వినగలవు, ఇప్పుడు యూఆర్ రైట్ టు హియర్, రా, ఖచ్చితంగా పిలుస్తాడు ఆయన. మన ఆత్మీయ జీవితంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే, నువ్వు నా కొండ మీదకి వచ్చి అచ్చట నిలువను, నేను రాసినటువంటి ఆజ్ఞలను, ఇశ్రాయేలులకు బోధించవలసినటువంటి మాటలను ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను, అక్కడ వెయిట్ చేయన్నారు. యేసు ప్రభు యొక్క ప్రసంగం ఏంటో తెలుసా? అద్భుతమైన ప్రసంగము, కొండ మీద ప్రసంగము. యావత్ మానవ జాతికి కూడా దేవుని రాజ్యముల గురించి చెప్పడానికి వచ్చారు ఆయన. బాప్తిస్మిచ్చే యోహాను మారు మనస్సు గురించి చెప్పాడు. మారు మనస్సు విషయమైన బాప్తిస్సం ఆయన చెప్పిన సువార్త. కానీ యేసుప్రభు చెప్పింది ఏంటి? రాజ్య సువార్త. మామూలు సువార్త అంటే ఏంటి? మనం ఏం చెప్తామండి? సువార్త అంటే ఏం చెప్తాం? బ్రదర్, యేసు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు శిలువలో మరణించాడు. బ్రదర్, ప్రభువుని రక్షకుడికి అంగీకరించు, నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నువ్వు నేను కూడా ఈ లోకంలో మరణించినా తిరిగి బ్రతుకుతాం, నిత్య జీవంలోకి వెళ్తామని చెప్తాం. మరి యేసు ప్రభు బ్రతుకున్న దినములలో సువార్త ఏంటి? ఆయన ఇంకా అప్పుడు సిలువ వేయబడలేదు కదా. ఏం చెప్పారు అనుకున్నావు? చూడండి ఏం చెప్తారు ఆయన. రాజ్య సువార్త. ఇదిగో ఈ రాజ్యములు కాదు, ఇవన్నీ లయమైపోతాయి, కానీ నా తండ్రి రాజ్యం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. కొండ మీద రివీల్ చేశారు ఆయన. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనగానే ఇదేట్రా బాబు, రోమా సామ్రాజ్యం గురించి విన్నాము, పర్షియా సామ్రాజ్యం గురించి విన్నాము, కానీ ఈ దేవుని రాజ్యం ఏంటి, పరలోక రాజ్యం ఏంటి అనుకున్నారు. అప్పుడు రివీల్ చేశారన్నమాట ప్రభు, మీరందరూ కూడా ఈ రాజ్యంలో శాశ్వతంగా మీరు ఉండరు, మీరందరూ రావాల్సింది పరలోక రాజ్యం ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయానికి ఏం పేరు పెడతారంటే దేవుని రాజ్యపు నడక అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాల్లోనే ఉంటుంది. మత్తయి 5, 6, 7 అక్కడితో అయిపోద్ది. ఆయన కొండ దిగి వస్తారు కిందకి. ఆ కొండ మీద గొప్ప రెవల్యూషన్ ఉంది. దేవుని రాజ్యానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ప్రాక్టికల్గా మత్తయి 5, 6, 7 మన క్రియల్లోనికి రావాలన్నమాట. అదే నూతన నిబంధన. అందులో ప్రభు ఇలా చెప్తారు, నేను మీతో చెప్పినదేమనగా, నీతో చెప్పినదేమనగా. ఈ పదం ఏం తెలుసా? నరహత్య చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా, పాత నిబంధన. నేను మీతో చెప్పినదేమనగా, కొత్త నిబంధన. నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడివి.
వ్యభిచారం చేయవద్దన్న మాట విన్నారు కదా పాత నిబంధన. నేను మీతో చెప్పినదేమనగా స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారివి. ఇది క్రొత్త నిబంధన. నూతన నిబంధన ఇస్తాడు ఆయనని ఇర్మియా 33లోనే చెప్తారు ప్రభు. ప్రవచనం ఉందండి. ఆయన వస్తాడు, అభిషిక్తుడు, మీకు నూతన క్రొత్త నిబంధన చేస్తాడు మీతో అని ప్రజలతో ముందే చెప్పారు. ఈ సత్యములన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి తెలుసా? ఏకాంతంగా ఆయన సన్నిధిలో కూర్చుంటే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. దేవునితో గడిపే సహవాసమే చాలా గొప్పది ఈ లోకంలో. మీరు ఎక్కడైనా గడపండి, ఏ వ్యక్తులతోనైనా గంటలు ముచ్చట్లు పెట్టండి. వాటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభు పాదాల చెంతకెళ్ళి మీరు గడిపే సమయం ఉంటుంది చూశారు, అది చాలా అద్భుతమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడే మీకు ప్రత్యక్షత దొరుకుతుంది. దేవుడు ఎప్పుడు మనకు సమయం ఇస్తున్న ఆ సమయం మీరు వృధా చేసుకోవద్దు. సపరేట్ యువర్ సెల్ఫ్. ఈ వ్యర్థమైనటువంటి లోక వ్యవహారాలకి, లోక మాటలకి, వాటికి కొంచెం దూరం అయిపోయి మీరు దేవుని పాదాలు పట్టుకోండి. మోషే వంటి వ్యక్తిగత ఆత్మీయ అనుభవం మనకి కావాలి. కొండ మీదకి ఎక్కుతున్నావంటే నువ్వు ఊరిని విడిచిపెట్టి వెళ్తున్నావు అని అర్థం. అంటే కింద ప్రజలందరూ కింద ఉంటారు కదా, కొండల మీద లేరు ఎవరు. నువ్వు వాళ్ళందరిని విడిచి వెళ్తున్నావు. వాళ్ళని గురించిన ఆలోచనలు, వాళ్ళని గురించి చింతలు ఇవన్నీ పక్కన పెడుతున్నావు. నేనేంటి నా జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటి? నా పట్ల దేవుని ఆలోచన ఏంటి? నేనేం చేయాలి నా దేవుని కొరకు? ఈ యొక్క ఆ కోణంలోనికి మనం రాకుండా అపవాది చాలా అడ్డు పడతాడు. మనకు తెలుసా? మీరంతటి స్థాయికి వెళ్ళడానికి వాడు ఇష్టపడ్డాడు. ఎప్పుడు కూడా లింకులు మొత్తం వలేసి వదిలేస్తూ ఉంటాడు. మీరు వల తీసుకునే లోపల టైం అయిపోద్ది. గ్రహించాలి, దేవుని బిడ్డ చురుకుగా ఉండాలన్నమాట. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. పాము వలె వివేకం ఉండాలి, పావురం వలె నిష్కపటంగానూ ఉండాలి. దేవుని ఎదుట యథార్థముగా ఆయన సన్నిధిలో కనబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. కనుక ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మోషే వంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలి. దేవునితో సహవసించేటువంటి అనుభవంలో మనందరము ఉండాలి. అప్పుడే మన సమస్యలన్నిటికీ పరిష్కారం. ప్రభువు చెప్తున్న మాట ఏంటో మనకు అక్కడే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానంతో ప్రార్థన చేయాలి. ఏంటో తెలుసా? ప్రభువా, మోషే వలె ఆ కొండ మీదకి ఎక్కే అనుభవం, అనగా ఈ లోకానికి వేరుగా మీకు దగ్గరగా ఉండే అనుభవంలోనికి నేను రావాలి. అట్టి అనుభవంలోనికి నన్ను నడిపించండి అని మనందరం కూడా ప్రార్థన